సామాజిక ఆర్థిక అభివృద్ధి తులనాత్మక అధ్యయనం తులనాత్మక దృక్పథం అంటే అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉదాహరణకి అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఉదాహరణ భారతదేశం శ్రీలంక నేపాల్ బంగ్లాదేశ్ ఎక్సెట్రా మొదలైనవి. మరి అభివృద్ధి చెందిన దేశాలకి ఉదాహరణ యుఎస్ఏ యూకే జపాన్ జర్మనీ ఫ్రాన్స్ ఇటలీ కెనడా ఆస్ట్రేలియా. దీస్ ఆర్ ద డెవలప్డ్ కంట్రీస్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలకి అభివృద్ధి చెందుతున్న దేశాలకి మధ్యన ఉన్నటువంటి ఆంతరం ఎలా ఉంది అంటే సాంఘిక ఆర్థిక సామాజిక రంగాలలో అభివృద్ధి చెందిన దేశాల యొక్క ప్రగతి సామాజిక ఆర్థిక రంగాలలో అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ప్రగతిని కంపారిటివ్ స్టడీ చేసినప్పుడు ఒక తులనాత్మకమైనటువంటి ఒక అధ్యయనం జరిపినప్పుడు మరి అభివృద్ధి చెందిన దేశాల లోపల ఎందుకు అధిక తలసరి ఆదాయం కనిపిస్తుంది, అడ్వాన్స్డ్ థింకింగ్ ఆధునికమైనటువంటి ఒక దృక్పథం కనిపిస్తుంది, అల్ప జనాభా పెరుగుదల రేటు కనిపిస్తుంది, హెచ్చు అక్షరాస్యత రేటు కనిపిస్తుంది. అదే విధంగా అభివృద్ధి చెందిన దేశాలకు అభివృద్ధి చెందుతున్న దేశాలను కనుక చూసినట్లయితే అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క దృక్పథం కానీ సరళి కానీ ఏ విధంగా ఉంటుంది, తక్కువ తలసరి ఆదాయం ఉంటుంది, తక్కువ జీవన ప్రమాణ స్థాయి ఉంటుంది, అల్ప సాంకేతిక పరిజ్ఞానం సాంకేతిక ప్రగతి ఉంటుంది, తక్కువ మూలధనం ఉంటుంది, అధిక జన సాంద్రత అధిక జనాభా పెరుగుదల కనిపిస్తుంది, అత్యధిక జనాభా కలిగిన జనాభా కనిపిస్తుంది, సాంఘిక పెట్టుబడుల కొరత కనిపిస్తుంది, ఇంకా వెనుకబాటుతనం కనిపిస్తుంది. కానీ అదే అభివృద్ధి చెందిన దేశాలలో మనకి అడ్వాన్స్డ్ ఒక ఆధునికమైనటువంటి కోణంలో వాళ్ళు పారిశ్రామిక రంగానికి సేవల రంగానికి అత్యధిక ప్రాధాన్యతని ఇస్తూ మరి పెద్ద మొత్తంలో కూడా మూలధనాన్ని ద్వారా పెద్ద మొత్తంలో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వస్తువులను ఉత్పత్తి జరుపుతూ మరి ఇంకా ఇంకా ముందుకి సాగుతూ ఉంది. ఇది అభివృద్ధి చెందిన దేశాలకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు మధ్య ఉన్నటువంటి ఒక సామాజిక కోణంలో ఒక ఆర్థిక కోణంలో మనం చూసినప్పుడు. కానీ అసలు ఎందుకు ఇక్కడ ఈ కాంట్రవర్సీ అనేది మనకు కనిపిస్తుంది అంటే మరి వనరుల అల్ప వినియోగం, రాజకీయ అవినీతి, పొలిటికల్ కరప్షన్, బంధుప్రీతి సాధించాలి అనేటువంటి ఒక తపన తక్కువగా ఉండడం, ప్రజలు కొంచెం వెనుకబాటుతనంలో ఉండడం వలన వ్యవసాయ రంగం వ్యవసాయ అనుబంధ పరిశ్రమలలో పనిచేసేటువంటి జనాభా అధిక శాతంలో ఉండడం వల్ల అంటే వ్యవసాయం అన్నది ప్రాథమిక రంగం అయినప్పటికీ వ్యవసాయ రంగం నుండి శ్రామికులు పారిశ్రామిక సేవల రంగాలకి తరలి రావటాన్ని ఆధునిక అర్థశాస్త్రవేత్తలు ఆర్థికాభివృద్ధిగా చెప్తున్నారు. మరి మనలాంటి దేశాలలో మరి కొంత ఫర్ ఎగ్జాంపుల్ 1951 సంవత్సరంలో 72% ఉన్నటువంటి 72%గా ఉన్నటువంటి వ్యవసాయ ఆధారిత జనాభా మరి ప్రస్తుతానికి మరి 50%కి 49 నుండి 50%కి తగ్గింది అని మనం చెప్పుకోవచ్చు. కానీ అభివృద్ధి చెందిన దేశాలతోటి దీన్ని కంపేర్ చేసినప్పుడు పోల్చి చూసినప్పుడు ఇది చాలా ఎక్కువ.
మరి అభివృద్ధి చెందిన దేశాలలో ఎలా ఉంటుంది అంటే, అభివృద్ధి చెందిన దేశాలలో ఉదాహరణకి అమెరికాను తీసుకుందాం. 1% జనాభా మాత్రమే వ్యవసాయ రంగం పైన ఆధారపడి పనిచేస్తారు. కెనడా 2%, ఆస్ట్రేలియా 3%, జపాన్ 2%, జర్మనీ 3%. ఇట్లా ఏ దేశంలోనైనా కూడా అభివృద్ధి చెందినటువంటి ఏ దేశంలోనైనా కూడా 1% నుండి 7%కి మధ్యగా వ్యవసాయ రంగం పైన మొత్తం జనాభా ఆధారపడి పనిచేస్తారు. 1% జనాభా నుండి 7% జనాభాకి మధ్యస్థంగా వ్యవసాయ రంగం పైన వ్యవసాయ అనుబంధ పరిశ్రమల పైన ఆధారపడి పనిచేస్తారు. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలైనటువంటి ఇండియా కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఇంకా అభివృద్ధి ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు, మరి ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్ కావచ్చు, ఇక్కడ ఈ దేశాలలో ఏ విధంగా ఉంటుంది అంటే పూర్తిగా కూడా భిన్నంగా కనిపిస్తుంది. దాదాపుగా 2/3 2/3% 2 నుండి 3% జనాభా వ్యవసాయ రంగం పైనే ఆధారపడి పనిచేస్తారు. మరి వ్యవసాయ రంగం పైన ఆధారపడి చేస్తున్నారు అంటే వ్యవసాయ రంగము అత్యధిక వృద్ధి ఫలాలను ఇస్తుందని కాదు ఇక్కడ. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. వాళ్ళకి వేరే ఒక ఆప్షన్ అంటూ ఏది లేకపోవడం, వాళ్ళకి వేరే ఒక ఆప్షన్ అంటూ లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకు వేరే ఆప్షన్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళు వ్యవసాయ రంగం పైననే పనిచేయడం జరుగుతుంది, ఆధారపడడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే వ్యవసాయ రంగం పైన పనిచేయడం అయితే జనాభా అధికంగా ఉంటుందో అది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా ఆ దేశాన్ని చెప్పడానికి ఒక ఉదాహరణగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక ఇండికేషన్గానే చూస్తూ ఉంటాం. మరి అదే అభివృద్ధి చెందిన దేశాలలో ఉదాహరణకి అమెరికా కావచ్చు, యూకే, జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, మరి ఈ దేశాలలో ఎలా ఉంటుంది? స్విట్జర్లాండ్ కావచ్చు, ఈ దేశాలలో అత్యధిక జనాభా పారిశ్రామిక సేవల రంగాలపైన ఆధారపడి పనిచేస్తారు. పారిశ్రామిక సేవల రంగాలపై నుండి వచ్చేటువంటి జాతీయ ఆదాయం కూడా అధికంగా ఉంటుంది. మరి మనకు దేశంలో మరి దాదాపుగా 1950-51 కాలం నుండి ఇప్పటి వరకు చూసినట్లయితే దాదాపుగా 54% జాతీయ ఆదాయం వ్యవసాయ రంగం నుండి 1950-51లో రాగా ఇప్పుడు 2021-22-23 కాలానికి కూడా ఇప్పటికీ 17.6% వ్యవసాయ రంగం నుండే జాతీయ ఆదాయం వస్తుంది. మరి అదే జాతీయ ఆదాయం మరి అభివృద్ధి చెందినటువంటి దేశాలలో చాలా అల్పంగా ఉంటుంది. ఎట్లా అంటే 1 నుండి 15%గా 1 నుండి సింగిల్ డిజిట్లోనే జాతీయ ఆదాయం అనేది వ్యవసాయ రంగం నుండి తీసుకోబడుతుంది. అంటే ఈ ఆంతరాలన్నీ కూడా సామాజిక ఆర్థిక మూలాలని, సామాజిక ఆర్థిక చైతన్యాన్ని, సామాజిక ఆర్థిక ఎదుగుదలని రిఫ్లెక్ట్ చేస్తుంటాయి. అంటే మరి ఏ రకమైన ఒక పటిష్టవంతంగా ఒక రంగం అభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, వ్యవసాయ రంగమే ఇక్కడ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో మరి ప్రాథమిక రంగంగా ఉంటుంది. కాబట్టి తక్కువ తలసరి ఆదాయం ఉంటుంది, తక్కువ ప్రతిఫలాలు ఉంటుంది, తక్కువ జీవన ప్రమాణ స్థాయి ఉంటుంది, మరి ఎక్కువ వెనుకబాటుతనం ఉంటుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలు కూడా వెనుకబాటినటువంటి లక్షణాలు కలిగి ఉంటవి. రూరల్ ఎకనామీ మనకి బ్యాక్వర్డ్నెస్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయ రంగం దాదాపుగా 7 దశాబ్దాలు గడిచి ఉన్నప్పటికీ కూడా, దాదాపుగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఇంకా కూడా మనం సాధారణంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో లేదా ఇండియాలో ఇప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాలలో, కొన్ని ప్రాంతాలలో వుడెన్ ఫ్లాగ్, బుల్లెట్ కార్ట్ అంటారు. అంటే ఎద్దు నాగలి, కర్రు నాగలి, ఎడ్ల బండి అని అంటారు. అంటే కర్రు నాగలి, ఎడ్ల బండితోటి ఇంకా కూడా అంటే ఇవి పురాతనమైనటువంటి వ్యవసాయ అనుబంధం కలిగినటువంటి పద్ధతులు.
ఈ వ్యవసాయ ఉత్పత్తి పద్ధతులు ఇప్పటికీ కూడా ఇంకా వ్యవసాయదారులు అవలంబిస్తున్నారు అనేటువంటి ఒక సూచిక అనేది ఇంకా మనకు కనిపిస్తూ ఉంటుంది కొన్ని ప్రాంతాలలో. చాలా వరకు దాదాపుగా 2014, 15, 16, 17, 18, 19, 20, 20, 21 నుండి ఈ కాలం లోపట, ఈ గడిచినటువంటి 9, 10 సంవత్సరాల కాలం లోపట కనుక మనం చాలా క్లియర్ గా చూసినట్లయితే చాలా ప్రాంతాలలో, చాలా రాష్ట్రాలలో చాలా ఒక రకమైనటువంటి ఒక వ్యవసాయ రంగంలో కూడా ఒక చైతన్యవంతమైనటువంటి ఒక దృక్పథం అనేది వచ్చిందని మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. కానీ మెజారిటీ వాళ్ళు మాత్రము ఇంకా కొంత ఎవరైతే కొంత బాగా రూరల్ ఏరియాస్లలో ఉన్నారో, ఇంకా చిన్న సన్నకారుదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా కూడా ఇప్పటికీ కూడా ఈ పురాతన ఉత్పత్తి పద్ధతులపైనే ఆధారపడి నివసించడం వలన, జీవించడం వలన తలసరి ఆదాయం తక్కువ, జీవన ప్రమాణ స్థాయి తక్కువగా ఉండడం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఎప్పుడు మెరుగుపడడానికి అవకాశం అనేది కలగలేకపోతుంది. అంటే ఒక ఫ్యామిలీ యొక్క మరి అభివృద్ధి జరగాలి, ఒక ఫ్యామిలీ అభివృద్ధి జరగాలి అంటే ఆ ఫ్యామిలీ యొక్క ఆదాయం పెరగాలి. ఆ ఫ్యామిలీ యొక్క ఎదుగుదలకి ఆదాయం అనేది చాలా అత్యంత ఆవశ్యకం. కాబట్టి మరి ఆదాయం పెరగకుండా ఆ ఫ్యామిలీని అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఇప్పటికీ కూడా దాదాపుగా మనం 1950, 51 నుండి 60, 61, 70, 71 నుండి దాదాపుగా 2018, 2019 సంవత్సరాలకి, 2020, 21 సంవత్సరాలకి కనుక ఈ వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, సేవల రంగంలో, తర్వాత ప్రజల యొక్క తలసరి ఆదాయ స్థాయిలో, ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిలలో, సాంఘిక ప్రగతిలో, ఆర్థిక ప్రగతిలో మరి ఎంతో కొంత మార్పు వచ్చినప్పటికీ ఇది అభివృద్ధి చెందినటువంటి దేశాలతోటి కంపేర్ చేసినప్పుడు చాలా తక్కువగా ఉంది అని మనం ఇక్కడ గుర్తు చెప్పవచ్చు. మరి దీనికి మూలాలన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేశాం. ఎందుకు ఒక గ్రామీణ ఆర్థిక పరిసరాలన్నవి ఏమవుతున్నవి అంటే కొంత వెనుకబాటుతనానికి, కొంత వ్యవసాయ రంగం పైన సరైనటువంటి అంటే ఇక్కడ ఎందుకు చిన్నకారు రైతుల యొక్క శాతం అధికంగా ఉండి వారికి వచ్చేటువంటి దిగుబడి తక్కువగా ఉండి వారికి వ్యవసాయం పైన చేసేటువంటి ఖర్చు అధికంగా ఉండడమే ఇందుకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు మనం. అంతేకాకుండా ప్రభుత్వం కూడా నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వం కూడా ప్రేక్షక పాత్ర వహించడం. దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని మన దేశంలో ఉన్నటువంటి కొంత ప్రభుత్వాల యొక్క పనితీరు కనుక చూసినట్లయితే అంటే ఏదైనా ఒక ప్రాజెక్టు కోసం, ఏదైనా ఒక పథకం కోసం, ఏదైనా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ కోసం ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లయితే ఆ 10 లక్షల రూపాయలు సద్వినియోగంలోకి తీసుకొచ్చినట్లయితే ప్రభుత్వం ప్రజా సంక్షేమం దృష్ట్యా, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా, ఏదైనా ఒక ప్రాజెక్టు అభివృద్ధి దృష్ట్యా ఒక 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసినప్పుడు ఈ 10 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టుని పబ్లిసిటీ కోసం మరొక 10 లక్షలు ఖర్చు చేసేటువంటి ప్రాధాన్యత సంతరించుకున్నది ఈ రోజుల్లో. ఇది చాలా మనకి చాలా దీన్ని మనం చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశం. కానీ ఈ రోజు ప్రభుత్వాలు కూడా అసలు ఒక రకమైనటువంటి ప్రభుత్వాలకు ఏం చేస్తున్నాము, ఎటు పోతున్నాము అన్నది ఒక రకమైనటువంటి ఇంతకాలం అధికారాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవాలి. మరి అధికారం కోసం మరి వాళ్ళు ఎంతటి కోసమైనా కూడా ఎంతటి యాక్టివిటీనైనా, ఎంతటి అభివృద్ధి ప్రగతినైనా, ఎంతటి సాంకేతిక ప్రగతినైనా, ఎంత చైతన్యాన్నైనా వాళ్ళు అణచివేసేటువంటి, తొక్కిపెట్టేటువంటి ప్రమాదం కూడా మరి ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలోనే ఉంది. ఫార్మర్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారి కోసం కావాల్సినటువంటి ఎవరైతే భూమి లేని వ్యవసాయదారులు ఉన్నారో, ఎవరైతే ఉపాంత రైతులు ఉన్నారో, ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో, వ్యవసాయ రంగం పైన ఆధారపడి భూమి లేనటువంటి నిరుపేదలు ఉన్నారో వారి కోసం ప్రభుత్వాలు ఖచ్చితంగా వారి యొక్క అభివృద్ధికి, వారి యొక్క డెవలప్మెంట్ కావాల్సినటువంటి యోగ్యమైనటువంటి వ్యవసాయానికి యోగ్యమైనటువంటి భూమిని వాళ్ళకు వ్యవసాయానికి చేసుకోవడానికి వాళ్ళకి అందించి వ్యవసాయం అభివృద్ధి పరచడం కోసం వ్యవసాయంలో దాన్ని సాయిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని ఇంప్రూవ్ చేసి వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకు కావాల్సినటువంటి నాణ్యమైనటువంటి విత్తనాలను, నాణ్యమైనటువంటి ఎరువులు, నాణ్యమైనటువంటి
క్రిమి సంహారక మందులు, నాణ్యమైనటువంటి సాంకేతిక పద్ధతులు, నాణ్యమైనటువంటి సాగునీరు, విద్యుత్తు, ఇవన్నీ కూడా ప్రభుత్వం మార్కెటింగ్ సదుపాయాలు, గిట్టుబాటు ధరలు, తర్వాత స్టోరేజ్ చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సినటువంటి గిట్టంగు సౌకర్యాలు, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు నేరుగా కల్పించినట్లయితేనే ఇక్కడ శాశ్వత ప్రతిపాదికన ఒక సమస్యను పరిష్కరించినట్లు అవుతుంది. కానీ ఎంతకాలం, ఇందాక మనం చెప్పుకున్నాం, ప్రభుత్వం ఒక ప్రాజెక్టు, ఒక పథకం దాని కోసం ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు దాని యొక్క పబ్లిసిటీ కోసం ఇది మేము చేసినాం అని అంటే అసలు ఇది అవసరమా? నిజంగా ఆధునిక ఆర్థిక వ్యవస్థలలో ప్రతి ప్రభుత్వం కూడా ఉన్నది దీనికోసం. కానీ ఈ రోజు పరిస్థితి అలా లేదు. చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో, ఉపాంత రైతులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అంటే మరి ఇటువంటి సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటి? అసలు ఎందుకు ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నవి? మరి ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కావడానికి అసలు ప్రభుత్వాలు ఎటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ప్రభుత్వాలు ఫస్ట్ ఒక డెడికేటెడ్గా ఒక చిత్తశుద్ధితో పనిచేయడం మొదలు పెట్టాలి ఫస్ట్. కానీ ఈ రోజు అది మనకు కనిపించట్లేదు. మరి ఎంతకాలం అవి ఒక పబ్లిసిటీకి, ఒక ఆడంబరానికి, ఒక ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడానికి పెద్ద మొత్తంలో ముందుంటున్నాయి. అవి తిరిగి అధికారం ఎలా చిక్కించుకోవాలి, అధికారంలోకి మళ్ళీ రావాలి అంటే మళ్ళీ ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలి, ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి, మరి ఎంత మళ్ళీ ప్రభుత్వాలు సంపాదించుకోవాలి అనేటువంటి ఈ ధోరణి తప్ప అసలు అభివృద్ధిని అన్నది, వ్యవసాయ రంగ అభివృద్ధి అనేది, గ్రామీణ వ్యవస్థలను పటిష్టపరచడం అన్నది మనం ఇక్కడ మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో మరి మనం చాలా క్లియర్గా చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎందుకు ఇప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొమ్మడి అక్కడనే 75 సంవత్సరాల నుండి కూడా ఇంకా ఎందుకు మనకు కనిపిస్తుంది? ఇప్పటికీ కూడా చాలా గ్రామాలలో ఎటువంటి మరి అవస్థాపన సౌకర్యాలు ఉన్నవి. మరి ఏ విధంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల ఏ విధంగా పబ్లిక్ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, సఫర్ అవుతున్నారు అన్నది చాలా బాధాకరమైనటువంటి అంశం. వీటి గురించి ఆలోచించినప్పుడు అసలు ఒక సమన్యాయం అనేది ఎక్కడ మనకు కనిపించట్లేదు. ప్రాంతీయ సమతుల్యం అనేది ఇక్కడ కనిపించట్లేదు. సంతులిత ప్రాంతీయ అభివృద్ధి అనేది మనకి ఇక్కడ కనిపించట్లేదు. అంటే సంతులిత ప్రాంతీయ అభివృద్ధి అన్నది ఎప్పుడైతే సాధ్యమవుతుందో అప్పుడు మాత్రమే మరి వివిధ రంగాలలో పెట్టుబడి పెట్టినప్పుడు, వివిధ ప్రాంతాలలో పెట్టుబడి పెట్టినప్పుడు మరి అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందడానికి, అన్ని రంగాలు కూడా సమానంగా అభివృద్ధి చెందడానికి ప్రాధాన్యతని ఇచ్చిన వాళ్ళం అవుతాం. కానీ మనకు ఆ పరిస్థితి మనం చూడగలమా? మనం అలా ఎక్స్పెక్ట్ చేయగలమా అంటే చాలా కష్టతరమైనటువంటి అంశం అని చెప్పవచ్చు. ఎందుకోసం అంటే ఇప్పటికీ కూడా చాలా గ్రామీణ ప్రాంతాలకి మరి రోడ్డు లేకుండా ఉండడం, ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేకపోవడం, సరైనటువంటి నాణ్యమైనటువంటి రోడ్డు సౌకర్యం లేకపోవడం, సరైనటువంటి త్రాగునీరు సౌకర్యాలు లేకపోవడం, నాణ్యమైనటువంటి త్రాగునీరు లేకపోవడం, డ్రింకింగ్ వాటర్, సరైనటువంటి డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు లేకపోవడం, ఒక ఆ స్కూల్లో ఒక గ్రామీణ ప్రాంతంలోకి చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి పాఠశాల సరైనటువంటి టీచర్స్ లేకపోవటం, సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం, నాణ్యమైనటువంటి అక్కడ వాళ్ళకి ఎడ్యుకేషన్ అందకపోవటం, దీని అన్నిటికీ మూల కారణం ఏంటంటే ఒక చిన్న పారిశ్రామికవేత్త అని కూడా మనం అనడానికి అవకాశం ఉండదు. ఎందుకోసం అంటే ఒక 10 నుండి 20 లక్షల వరకు ఒక పెట్టుబడితోటి ఒక ప్రైవేటు వ్యవస్థ ముందుకొచ్చి ఏం చేస్తుంది అంటే మొత్తం ఆ ఏరియాలో ఉన్నటువంటి పేరెంట్స్ అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తుంది. ఎలా అట్రాక్ట్ చేస్తుంది? అక్కడ వాళ్ళకు ఒక 10 మందిని టీచర్లను రిక్రూట్ చేసుకొని ఒక బిల్డింగ్ వాళ్ళు రెంట్కి తీసుకొని దానికి చాలా అట్రాక్ట్ చేసే విధంగా చాలా వాళ్ళకి అక్కడ ఒక రకంగా గేటు, ఆ గేటు కాడ ఒక వాచ్మెన్ని, ఆ తర్వాత ప్రతి క్లాస్ రూమ్ కి అన్ని సదుపాయాలు అంటే ఏవో లగ్జరీస్ కాదు. ఇక్కడ మనము మినిమం నీడ్స్, కనీసం కావాల్సినటువంటి సదుపాయాలు. అంటే మన తెలంగాణ ప్రాంతంలో కూడా మొన్నటికి మొన్న మనం న్యూస్ పేపర్లో ఒక ఇష్యూ మనం చూసాం. మన ముఖ్యమంత్రి గారి యొక్క మనవడు
ఒక స్కూల్‌లో నేను విజిట్ చేశాను. అక్కడ అసలు కనీసం కావాల్సినటువంటి మినిమమ్ నీడ్స్ లేవు. వాళ్ళ టాయిలెట్స్ ముందు అసలు అక్కడ పందులు పడుకున్నవి, కుక్కలు పడుకున్నవి. అమ్మాయిల టాయిలెట్స్‌కి అసలు డోర్‌లు లేవు, వాటర్ లేవు. అక్కడ ఉన్నటువంటి స్కూల్స్‌లో ఫ్యాన్స్ లేవు, లైట్లు లేవు. అసలు ఏం లేవు అక్కడ. ఇది ఎట్లా నాకు చూస్తే నాకు కంటతడి పెట్టాల్సి వచ్చింది. నేను ఏడ్చేశాను. నాకు చాలా బాధ అనిపించింది. ఇటువంటి దుర్మార్గమైనటువంటి విధానంలో మనం ఉన్నామా అని అతను చెప్పినటువంటి ఒక విషయాన్ని వార్తాపత్రికలు మన ముందుకు తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ఈ విషయాన్ని మనం ఒక ఎగ్జాంపుల్ గానే చూడాలి. ఎందుకోసం అంటే పిల్లలు ఉన్న కాడ సార్లు లేకపోవడం, సార్లు ఉన్న కాడ పిల్లలు లేకపోవడం, దాని మీద ఒక మానిటర్ సిస్టమ్ అనేది ప్రాపర్‌గా లేకపోవడం, అంతా కాంట్రాక్టర్ల దోచుతూ అవుట్‌సోర్సింగ్ వ్యవస్థను బిల్డప్ చేసి ఇక్కడ పూర్తిగా ప్రైవేట్ బిల్డింగ్స్ అని లేకుంటే ఇంకా ఏదో అని ఇటువంటి విధానాలని అవలంబిస్తూ ప్రభుత్వాలు ఒక శాశ్వత ప్రతిపాదికన అంటే ఒక సరైనటువంటి చిత్తశుద్ధి లేకపోవడమే దీనికి కారణం. ఒక ప్రైవేటు వ్యక్తి, ఒక ప్రైవేటు మేనేజ్మెంట్ కావచ్చు, వ్యవస్థ కావచ్చు, ఏం చేస్తుంది? ప్రతి క్లాస్ రూమ్‌కి కావాల్సినటువంటి డోర్ కానీ, విండోస్ కానీ, లైటింగ్ కానీ, ఫ్యాన్స్ కానీ, బోర్డ్ కానీ, చాక్స్ కానీ, వాళ్ళకు కావాల్సినటువంటి పిల్లలకు కావాల్సినటువంటి టాయిలెట్స్ గానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, చుట్టూ కంపౌండ్ వాల్ కానీ, సెక్యూరిటీ గార్డ్స్ కానీ, ఆయమ్మలు కానీ ఒక షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళని చదివించడానికి, వాళ్ళకు క్లాసులు నిర్వహించడానికి అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులను ఒక బృందాన్ని కానీ, ఒక ప్రైవేట్ యజమాన్యం ఒక 10 లక్షల రూపాయల నుండి 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత వ్యవస్థను ఇంత వాళ్ళ కంట్రోల్‌లో తీసుకొస్తుంది అంటే ఇటువంటి చూసిన తర్వాత అంటే ఇటువంటి నీడ్స్ చూసిన తర్వాత ఒక పేరెంట్ ప్రైవేటు వ్యవస్థకే ఇక్కడ ముందడుగు వేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రైవేటు వ్యవస్థకి ముందడుగు వేస్తున్నాడు కదా! మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది కదా! బాగానే ఉంది కదా! అని మనం అనుకుంటున్నాం. కానీ అతని ఆర్థిక స్తోమతని మించి ఒక చిన్న సన్నకారు ద్వారా, ఒక ఆటో నడుపుకునే వాళ్ళు ఏమంటామంటే అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి శ్రామిక రంగం కూడా. అసంఘటిత రంగం. అంటే అసంఘటిత రంగం అంటే దేన్ని అసంఘటిత రంగం అంటాం? వ్యవసాయ కార్మికులు, లేదా వ్యవసాయ శ్రామికులు, లేదా భూమి లేనటువంటి వారు, లేకుంటే డైలీ రోజు కూలి పని చేసుకునే వాళ్ళు, ఆటో నడుపుకునే వాళ్ళు, చిన్న చిన్న షాపులలో, చిన్న చిన్న సూపర్ మార్కెట్లలో పనిచేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా అసంఘటిత రంగం అంటాం. వీళ్ళే మరి మెజారిటీ కదా! కాబట్టి ఇంకా అభివృద్ధి అనేది ఎలా సాధ్యమవుతుంది? సాంఘిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి ఎట్లా ఊహించగలుగుతాం? అంటే ఇవన్నీ కూడా మన ముందున్నటువంటి సమస్యలే, సవాలే. అంటే ఈరోజు ప్రతి ప్రభుత్వం కూడా వాస్తవానికి ఎంతో కొంత వాళ్ళ యొక్క అధికారాన్ని బలపరచుకోవడం కోసం, వాళ్ళ యొక్క యంత్రాంగాన్ని బలపరచుకోవడం కోసం, వాళ్ళు ప్రజలను వాళ్ళ చెక్కు చేతుల్లో పెట్టుకోవడం కోసమే పనిచేస్తున్నారు తప్ప, వాస్తవికతకి దగ్గరగా ఒక చిత్తశుద్ధితోటి ఒక పాయింట్ స్టెప్ బై స్టెప్ ఎక్కడి నుండి మనం అసలు ఇక్కడ ఈ శాశ్వత ప్రతిపాదికన సమస్యలను రూపుమాపుకుంటూ రావడానికి మనం ఏం చేయాలి అనేటువంటి ఒక సంకల్పం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం ఈ రోజు చూడలేము. కాబట్టి హౌ ఇట్ పాసిబుల్ ఈ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ సోషల్ అండ్ కల్చరల్ పొలిటికల్ డెవలప్మెంట్ there is no chance to we never expect from the governments and government policies and policy makers due to the low per capita income, low తక్కువ తలసరి ఆదాయం, తక్కువ జీవన ప్రమాణ స్థాయి, తక్కువ వినియోగం, తక్కువ పెట్టుబడి, తక్కువ డిమాండ్ ఇది జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరైతే ఈ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారో వాళ్ళు ఎప్పటికీ కూడా దాదాపుగా ఒక 500 రూపాయలు, 1000 రూపాయలు, 2000 లేకపోతే 10,000 ఇప్పుడైతే 20,000 తీసుకొని ఒక ఓటు వేయడానికి ఆ కుటుంబం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఆ విధంగా వాళ్ళని మనం తయారు చేస్తున్నామా అంటే ఎస్, ఎగ్జాక్ట్లీ ఇదే నిజమని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ఈ సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ఇది ప్రజా చైతన్యం ద్వారా ప్రభుత్వాలలో వచ్చేటువంటి మార్పు ద్వారా మాత్రమే సాధ్యం. కానీ ఇంకా వేరేటువంటి పరిష్కరించడానికి వేరేటువంటి ఇంకొక అభూతమైనటువంటి శక్తి ఎటువంటిది లేదు అని మనం చాలా క్లియర్గా మాట్లాడుకోవచ్చు, చెప్పుకోవచ్చు. అంటే ఒక స్కూల్ని ఉదాహరణ తీసుకుందాం. అంటే ప్రతిదీ కూడా పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, నాణ్యమైనటువంటి విత్తనాలు అందుబాటులో లేకపోవడం,
తాగునీరు సమస్యలు, సాగునీరు సమస్యలు అందుబాటులోకి లేకపోవడం. అంటే పూర్తిగా వర్షాధారమైనటువంటి పైన, ఋతుపవనాల పైన ఎక్కువగా ల్యాండ్ కూడా, ఒక కల్టివేటెడ్ ల్యాండ్ కూడా ఇక్కడ డిపెండ్ అయి ఉండడం. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సమస్యలే, పెద్ద పెద్ద మూలాలే. కానీ వీటిని మనం చాలా చిన్న సమస్యలుగా చూస్తున్నాం. చాలా చిన్న సమస్యలుగా వీటిని మనం చూడడం వల్లనే దాదాపుగా ఇప్పటికీ కూడా ఇంకా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకుంటున్నాం. మరి అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉందా అంటే కొంతవరకు లేదు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరి ఆయా ప్రభుత్వాలు ఖర్చు చేసేటువంటి విధానం కూడా చాలా అల్పంగా ఉంటుంది. హెల్త్ సెక్టార్ అయినా, ఎడ్యుకేషన్ సెక్టార్ అయినా మనం చాలా మంది కూడా ఈ రోజు కనుక మనం ప్రభుత్వ మరి విద్య గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం, ఇంకా వైద్యం గురించి మాట్లాడుకుంటే ఇంకా చాలా బాధాకరం. ఎందుకోసం అంటే ఇంకా అసలు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, ముఖ్యంగా ఏవైతే స్లమ్ ఏరియాస్ ఉన్నాయో, ఏవైతే పట్టణాలకు దూరంగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయో, గ్రామీణ వ్యవస్థ ఉందో, వాటి గురించి మాత్రమే ఇక్కడ మనం చాలా క్లియర్గా మాట్లాడుతున్నాం. వాటి గురించి అవి మాత్రమే డెవలప్ కావాలి. అవి డెవలప్ అయితేనే ఇక్కడ అన్ని ప్రాంతాల యొక్క సంతులిత ప్రాంతీయ అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. మరి అది రాష్ట్రాల అభివృద్ధికి, మరి దేశ అభివృద్ధికి నాందిగా మారుతుంది. కానీ అంతవరకు మరి సంతులిత ప్రాంతీయ అభివృద్ధిని సాధించకుండా దేశ ఆర్థికాభివృద్ధిని మనం ఊహించలేము. మరి సంతులిత ప్రాంతీయ అభివృద్ధి సాధించాలి అంటే ఏం కావాలి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు చాలా సింపుల్. ఎక్కడనైతే ఒక పేరెంట్ను అట్రాక్ట్ చేసే విధంగా ప్రతి గవర్నమెంట్ స్కూల్కి సార్ ఎందుకు ఇక్కడ విద్య పైననే, వైద్యం పైననే మనం ఎక్కువ ఫోకస్ చేయాలంటే, ఎస్, మనం చదువుకునేటువంటి సామాజిక ఆర్థిక అభివృద్ధి అంతా కూడా విద్య వైద్యం చుట్టే తిరుగుతుంది. ఇంటర్ లింక్ బిట్వీన్ ది హెల్త్ సెక్టర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్, బిట్వీన్ ది ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, the social development and political development of the society is possible through the health and education sectors developments. సో ఇక్కడ మరి మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో కూడా మేజారిటీ పీపుల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది ఈ రెండు రంగాలే. కానీ ఈ రెండు రంగాలే ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాయి. అంతేకాదు, అసలు నాణ్యమైనటువంటి వైద్య సదుపాయాలు కనుక ప్రజలకు అందిస్తే దాదాపు సరిపోతుంది. ఒకప్పుడు ప్రభుత్వాల యొక్క ఆశయం కూడా అదే ఉండేది. కానీ ఇదంతా ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలకు కానీ, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు కానీ అటువంటిది లేదు అని చెప్పొచ్చు. ఎందుకోసం అంటే ఇంతకాలం వాళ్ళ యొక్క కాలాన్ని గడపడం, వాళ్ళ యొక్క 5 సంవత్సరాల కాలం ఏ విధంగా మనం వాళ్ళు అధికారాన్ని ఎంజాయ్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలంటే ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి, ఎన్ని వేల ఖర్చు పెట్టాలి, దానికోసం ఎంత ఫండ్ అవుతుంది, ఆ ఫండ్ అంతా మళ్ళీ కలెక్ట్ చేసుకోవాలంటే ఏమేమి మళ్ళీ అవినీతి పనులు చేయాలి, ఏ విధంగా ఆక్రమణ చేయాలి, ఏ విధంగా అవినీతి, ఏ విధంగా ఇంకా దోపిడీ, ఇంకా లంచగొడితనం, ఇక పై అధికారి అలానే ఉంటే కింది అధికారి అలానే ఉంటాయి. అంటే రాజు మంచివాడైతే భటుడు కూడా మంచివాడు అవుతాడు. రాజు అలా ఉన్నప్పుడు భటుడు ఎందుకు న్యాయంగా, నైతికంగా, లేకుంటే ఇంకా విచక్షణ కలిగి ఉండడం అది మనం ఊహించకూడదు. కాబట్టి ఇది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క ప్రయత్నం. కాబట్టి మనం చూసుకున్నాం, ఇందాక కూడా మాట్లాడుకుందాం ఏంటి అంటే, మన స్వయాన మన యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క మనవడైనటువంటి అతను పాపం ఒక స్కూల్కి వెళ్ళి అతను ఒక స్కూల్ విజిట్ చేసి ఏ విధంగా దుర్భరమైనటువంటి వ్యవస్థ ఉంది ప్రాథమిక స్కూల్స్లలో, సెకండరీ స్కూల్స్లలో అనేటువంటి విషయాన్ని అతను వెలుగులోకి తీసుకొచ్చాడు. ఇది అతను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి అంశాలను మనం చూడొద్దు. ఇది చాలా దాదాపుగా ప్రతి గవర్నమెంట్ స్కూల్స్ లో ఒక కావాల్సినటువంటి మినిమం బేసిక్ నీడ్స్ లేవు అనే చెప్పవచ్చు. ఇది చాలా సందర్భాలలో కూడా ఈ రోజు మరి వార్తాపత్రికలు కూడా ఒక సందర్భంలో చాలా జెన్యున్ గా పనిచేసేటివి. ఎందుకోసం అంటే ఈ స్కూల్లో ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇక్కడ టీచర్స్ లేరు, ఇక్కడ టాయిలెట్స్ లేవు, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేవు, ఇక్కడ స్కూల్స్ బిల్డింగ్స్ సరిగా లేవు. ఆ స్కూల్ బిల్డింగ్స్ నేను దాదాపుగా ఒక 2 months బిఫోర్ దాదాపుగా మేడారం దగ్గర అనుకున్నాను, ఏటునాగరం మండలం నుండి దాదాపుగా మనకి గోదావరి బార్డర్ ఏటునాగరం మండలం, తాడ్వాయి మండలం నుండి దాదాపుగా నేను ఒక 2-3 సార్లు ఒక పేజ్ పేపర్లో చదివాను. ఎందుకు ఇక్కడ ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను అంటే, అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ కు పిల్లలు కూర్చున్నారు, పై నుండి ఆ స్లాబ్ యొక్క పెచ్చులు అన్ని కూడా రాలి వాళ్ళ తల మీద పడి వాళ్ళు గాయాలయ్యాయి.
దాదాపుగా నాకు ఎగ్జాక్ట్‌లీ గుర్తుంది. ఒక బాబు చనిపోయినట్టు కూడా నేను న్యూస్ పేపర్‌లో చదివాను. అంటే ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నవి అంటే ఒక రకమైనటువంటి ఒక పటిష్టవంతమైనటువంటి మానిటరింగ్ వ్యవస్థ లేదు కాబట్టి మనం ఈరోజు మరి అదనంగా ప్రతి ఫ్యామిలీ అదనంగా కొంత ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది హెల్త్ పైన, ఎడ్యుకేషన్ పైన. కాబట్టి ఏమవుతుంది, ఆ ఫ్యామిలీ ఇంకా వెనుకబాటుతనంగానే మిగిలి ఉంది. అందుకే చాలా మంది మేధావులు కూడా ఒక రకంగా చెప్తుంటారు. ఈ విధంగా చెప్తుంటారు అంటే ఖచ్చితంగా కావాల్సినటువంటి నాణ్యమైనటువంటి విద్యను, నాణ్యమైనటువంటి వైద్యాన్ని, సదుపాయాలను అందించితే ఆటోమేటికల్లీ ఆ ఫ్యామిలీ కొంత అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తుంది. కానీ ఎట్టి పరిస్థితిలో అది జరగదు, అది సాధ్యం పడదు, అది సాధ్యం ఇది అని కూడా మనం ఊహించుకోవడానికి అవకాశం లేనటువంటి ప్రభుత్వాలు రాబోతున్నవి, వస్తున్నవి, చూస్తున్నాం, మనం నడుస్తున్నాం, వాటి యొక్క కన్సర్న్లోనే మనం నడుస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఓటుకు ఎంత ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాయి ప్రభుత్వాలు, కానీ ప్రజలకు కావాల్సినటువంటి మినిమం నీడ్స్, మినిమం బేసిక్స్ అసలు ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు ఏంటో తెలుసుకోవాలి. కానీ ప్రజా అవసరాలతోటి మరి శాశ్వత ప్రతిపాదికన కావాల్సినటువంటి విధానాలతోటి సంబంధం లేకుండా ప్రభుత్వాలు వాటికి నచ్చిన విధానంలో, వాటికి ఇష్టమైన పద్ధతిలో మరి అవి తైలాల రూపంలో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ప్రజలకు అందించడం, ఇది కొంత బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి విద్య, వైద్యం ఎక్కడైతే వెనుకబడి ఉంటుందో అక్కడ పూర్తిగా వ్యవస్థ కూడా విచ్ఛిన్నమయ్యి ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి డౌట్ లేదు. అంటే దాదాపుగా ఇటువంటి విధానాలు ప్రభుత్వాలు అవలంబించడం వల్ల మరి అభివృద్ధి అన్నది ఎలా జరుగుతుంది, జీవన ప్రమాణ స్థాయి ఎలా మెరుగుపడుతుంది, తలసరి ఆదాయ స్థాయి ఎలా పెరుగుతుంది. అందుకే మనం ఇక్కడ ఈరోజు మన క్లాస్లో ముఖ్యంగా కంట్రీ ఇండియా, శ్రీలంక, యుఎస్ఏ, చైనా, బ్రెజిల్, తర్వాత పాపులేషన్ ఇన్ మిలియన్స్. ఇండియా 1352 మిలియన్స్. ఆ తర్వాత ఇదంతా కూడా 2018 ప్రకారంగా చెప్పుకున్నాం. శ్రీలంక 21 మిలియన్స్, యుఎస్ఏ 327 మిలియన్స్, చైనా 1392 మిలియన్స్, బ్రెజిల్ 209 మిలియన్స్. అంటే ఇక్కడ 2 అభివృద్ధి చెందిన దేశాలను తీసుకున్నాం, 2 వెనుకబడినటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలను తీసుకొని ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ జీడిపి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ జీడిపి ఏ విధంగా ఉంది అంటే దాదాపుగా ఇండియా యొక్క తలసరి ఆదాయం ఎంత ఉంది అంటే 2010 యుఎస్ డాలర్స్ ఇన్ 2018, శ్రీలంక 4102 యుఎస్ డాలర్స్, అండ్ యుఎస్ఏ 62795 యుఎస్ డాలర్స్. ఆ తర్వాత చైనా 9770 యుఎస్ డాలర్స్, బ్రెజిల్ 8920 డాలర్స్. అంటే అట్లాగే యావరేజ్ గ్రోత్ రేట్స్, యాన్యువల్ గ్రోత్ రేట్స్ ఎలా విధంగా ఉన్నవి. ఇండియా 3.1%, ఇక శ్రీలంక 3.3%, ఇండియా 3.1%, శ్రీలంక 3.3%, యుఎస్ఏ ఇక మనకి అందుబాటులో లేదు, అది యుఎస్ఏ ఒకటి. తర్వాత చైనా 6.8%. ఆ తర్వాత గ్రోత్ రేట్ కనుక చూసినట్లయితే 2018 ప్రకారంగా ఇండియా 6.8% ఉంది, శ్రీలంక 3.2% ఉంది, యుఎస్ఏ 2.9%, చైనా 6.6%, బ్రెజిల్ 1.1%గా ఇది గ్రోత్ రేటు 2018 ప్రకారంగా ఉంది. ఇక షేర్ ఆఫ్ అగ్రికల్చర్ జీడిపి అంటే వ్యవసాయ రంగం నుండి మనకి వచ్చేటువంటి జాతీయ ఆదాయం 2018 ప్రకారంగా ఎంత ఉంది అంటే ఇండియా 14.6%. ఇక ఇప్పుడు లేదు, ఇప్పుడు 14% లేదు, ఇప్పుడు 2023, 22, 21 ప్రకారంగా 17.6% పెరిగినట్టుగా నేను చూశాను. ఆ తర్వాత శ్రీలంక 7.9%, యుఎస్ఏ 0.9%, ఇక చైనా 7.2%, బ్రెజిల్ 4.4%. తర్వాత షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అంటే వర్కింగ్ పాపులేషన్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ ఇన్ 2018 పర్సెంటేజ్ ఈజ్ ఇండియా 43%, శ్రీలంక 26%, యుఎస్ఏ 1%. మనం చెప్పుకున్నాం ఇందాక 1% మాత్రమే యుఎస్ఏ మరి వ్యవసాయంపైన ఆధారపడి పనిచేస్తున్నటువంటి జనాభా ఉంది అని. చైనా 27%, బ్రెజిల్ 9%. అంటే ఈ విధంగా మరి అభివృద్ధి చెందిన దేశమైనటువంటి ఇండియా, అభివృద్ధి చెందుతున్న దేశమైనటువంటి శ్రీలంక, అభివృద్ధి చెందుతున్న దేశమైనటువంటి ఇండియా, శ్రీలంక, అభివృద్ధి చెందిన దేశమైనటువంటి యుఎస్ఏ, బ్రెజిల్, ఈ దేశాలను కనుక మనం చూసినప్పుడు మరి మనకు కనిపిస్తూ ఉంటుంది.
అంతేకాకుండా ఇక్కడ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్స్ కానీ ఈ డెఫిసిట్స్ ఏ విధంగా ఉన్నవి, అసలు మేజర్గా ఇక్కడ మనం ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నవి, పావర్టీ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ కానీ, ఇన్ఈక్వాలిటీస్ కానీ ఎంత మేరకు ఉన్నవి మనలాంటి దేశాలలో అన్నప్పుడు ఇండియాలో ఇది 2018 ప్రకారం, ఇండియాలో 2018 ప్రకారం 21.9% మరి పేదరికం ఉంది. ఇక తర్వాత శ్రీలంకలో 4.1% ఉంది. యుఎస్ఏలో మనం ఎగ్జాక్ట్లీ ఇన్ఫర్మేషన్ మనకు చెప్పడానికి అవకాశం ఉంది ప్రజెంట్. చైనా 3.1% ఉంది. బ్రెజిల్ దాదాపుగా తక్కువ అల్పంగా, యుఎస్ఏ కానీ బ్రెజిల్ కానీ చాలా మైనస్ లల్లోనే ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ పెద్దగా మనం దాని మీద హై అవసరం లేదు. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ రేట్, నిరుద్యోగిత శాతం. మరి ఇక్కడ నిరుద్యోగ శాతం మొత్తం శాతంలో మరి ఏ విధంగా ఉంది 2018 ప్రకారం అన్నప్పుడు ఇండియా 6.5%, శ్రీలంక 4.3%, యుఎస్ఏ 3.9%, చైనా 4.4%, బ్రెజిల్ 12.2%గా ఉంది. అంతేకాకుండా ఇన్ఈక్వాలిటీ ఇన్ Gini index in 2018, that is the inequalities ఏ విధంగా ఉన్నాయి, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ inequalities in income and wealth in India and other countries. India is 40.8%, Sri Lanka 48.9%, USA 39%, China 48.8%, Brazil 52.5%. ఈ విధంగా మరి వివిధ దేశాలలో ఉన్నటువంటి తారతమ్యాలు, అంతరాలు, పేదరికం, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, పేదరికం, నిరుద్యోగం, అసమానతలు, ఆర్థిక అసమానతలు, సాంఘిక అసమానతలు, లేకుంటే ప్రాంతీయ అసమానతలు, ఇవి 4 కూడా ఒక పిల్లర్, ఒక బిల్డింగ్ అయితే ఏ విధంగా అయితే పిల్లర్స్ ఎంత ప్రాధాన్యత ఉంటాయో అదే విధంగా ఈ పిల్లర్సే ఇక్కడ ఆ దేశాల యొక్క ఆయా దేశాల యొక్క అభివృద్ధిని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. తర్వాత ఇక్కడ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్, మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం విద్య, వైద్యం, మరి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చాం, విద్యా వైద్యం గురించి ఎందుకు అంతసేపు డిస్కస్ చేసాం అన్నది ఇప్పుడు మనకి ఏ ద్వారా మనకు అవకాశం అవుతుంది. స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఇన్ ఏ కంపారిటివ్ పర్స్పెక్టివ్ ఇన్ 2018-19. సో ద కంట్రీ ఇన్ ఇండియా, ఇక్కడ 74% ఇండియా ఉంది అక్షరాస్యత రేటు. తర్వాత శ్రీలంక 92%, ఆ తర్వాత చైనా 97%, బ్రెజిల్ 93% ఉంది. తర్వాత గ్రాస్ ఎన్రోల్మెంట్ ఇన్ సెకండరీ ఎడ్యుకేషన్ లెవెల్లో, అంటే సెకండరీ విద్యా వ్యవస్థ లోపల ఏ విధంగా విద్యార్థులు చేరుతున్నారు, చేరుతున్నటువంటి సందర్భం ఎలా ఉందంటే ఇండియాలో 73%గా ఉంది. ఆ తర్వాత శ్రీలంకలో 98%, యుఎస్ఏలో 99%, చైనాలో 80%, బ్రెజిల్లో 101%గా ఉంది. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్ పర్సంటేజ్ ఇన్ జిడిపి చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. ఇక్కడ పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్ పైన ప్రభుత్వ రంగం ఎంత ఖర్చు పెడుతుంది, మొత్తం జీడిపిలో దాని యొక్క శాతం ఎంత అనుకున్నప్పుడు ఇండియా 3.8%, ఓన్లీ 3.8%, శ్రీలంక 2.8%, యుఎస్ఏ 5%, చైనా 1.9%, బ్రెజిల్ 6.2%. చూడండి, చైనా కూడా చాలా తక్కువ పర్సంటేజ్ కనిపిస్తుంది మనకు, జస్ట్ 1.9% ఉంది. ఆ తర్వాత క్వాలిటీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, లెర్నింగ్ పవర్టీ ఇన్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్. సో ఇట్ ఈస్ నాణ్యమైనటువంటి విద్యను అందించడంలో కూడా ఏ విధంగా పేదరికంలో కూడా కొంత కనిపిస్తుంటుంది మనలాంటి మన దేశం తర్వాత ఇతర దేశాలు అనుకున్నప్పుడు ఇండియా 54%, తర్వాత శ్రీలంక 14.4%, యుఎస్ఏ 7.9%, చైనా 18.2%, బ్రెజిల్ 48.4%. ఈ విధంగా ప్రతి దేశం కూడా మరి అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అన్నది మనం ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా వివిధ దేశాలతోటి మనం ఏ విధంగా ఈ కంపారిజన్ చేస్తూ ఉంటాం, కంపేర్ చేస్తున్నప్పుడు మరి ఇండియా కానీ, శ్రీలంక కానీ, యూఎస్ఏ కానీ, చైనా కానీ మనం దాదాపుగా ఈ సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ కావచ్చు, తర్వాత హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కావచ్చు, ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ కావచ్చు, ఆ తర్వాత వరల్డ్ పాపులేషన్ ఇండెక్స్, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ కావచ్చు, మరి వీటినన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు దాదాపుగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచిక అన్నది మరి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మనకు 1991 నుండి అందిస్తుంది. ఇది అమర్త్య సేన్ దీన్ని డెవలప్ చేశాడు. ఆ తర్వాత దీన్ని మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసింది మబుల్ బుల్ హాక్ అనేటువంటి ఒక అర్థశాస్త్రవేత్త. ఆ తర్వాత దీన్ని విరిగా పాపులర్ చేసి ఎక్కువగా యూజ్ చేసింది, ఎక్కువగా దీన్ని పాపులర్ చేసింది ఎవరు అంటే అమర్త్య సేన్. ఇందులో 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి తలసరి ఆదాయ సూచిక, ఆ తర్వాత రెండవది ఏంటిది అంటే జీవన ప్రమాణ సూచిక. ఆ తర్వాత అంటే జీవన ప్రమాణ సూచిక ఎందుకు తీసుకుంటారు
మన ఏంటిది అంటే లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఎందుకు తీసుకుంటారు? అంటే లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ అనేది ఎక్కువగా ఉంది అంటే హెల్త్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఇక్కడ మూడోది తలసరి ఆదాయం. అంటే చూద్దాం ఇక్కడ చూడండి హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ మానవ సూచికలో కూడా 3 ఫ్యాక్టర్స్ ఉంటవి. ఈ 3 ఫ్యాక్టర్స్ కూడా ఒకటి తలసరి ఆదాయం, 2 జీవన ప్రమాణ స్థాయి, లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఏమంటామంటే ఆయుర్దాయం. మానవుడి యొక్క సగటు జీవన సగటు జీవితం. ఆ తర్వాత మూడవది ఇంకొకటి మీ అంశం ఏంటిదంటే తలసరి ఆదాయ అక్షరాస్యత రేటు. అంటే అక్షరాస్యత రేటు, తలసరి ఆదాయం, ఆయు ప్రమాణం. ఈ 3 అంశాలు కలిస్తేనే హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ మానవ సూచిక. మరి మానవ అభివృద్ధి సూచికలో ఉంటే కూడా మనం దాదాపుగా 2019, 2021, 22 ఇప్పటికి కూడా దాదాపుగా 132వ ర్యాంక్ ఏమో మనం కలిగి ఉన్నాం 2022 ప్రకారంగా, 2023 ప్రకారంగా. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది మాత్రం 2019కి సంబంధించినటువంటి డాటా. ఇది 2019 ప్రకారంగా మరి ఎంత అంటే ఇండియా 129వ ర్యాంక్ ఉంది. దాదాపుగా 178 దేశాలకు పోల్చి చూసినప్పుడు మరి 0.65% ఇండియా యొక్క ఉమెన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ యొక్క వాల్యూ ఉంది. ర్యాంక్ ఎంత అంటే 129 ఉంది. 129వ ర్యాంక్ మనం కలిగి ఉన్నాం. తర్వాత శ్రీలంక 71 మనకంటే చాలా ముందుంది. 0.7% వాల్యూ ఉంది. యూఎస్ఏ జస్ట్ 15వ ర్యాంక్ మాత్రమే 0.92%. చైనా 85 ర్యాంక్ ఉంది. 0.76 వాల్యూ ఉంది. బ్రెజిల్ 79వ ర్యాంక్ ఉంది. 0.76 ఉంది. అంటే ఇక్కడ ఈ వాల్యూ లోపల 3 ఫ్యాక్టర్స్ కలిగి ఉంటాయి. ఒకటి తలసరి ఆదాయం, 2 ఆయుర్దాయం, 3 అక్షరాస్యత రేటు. కాబట్టి ఇవి 3 ఫ్యాక్టర్స్ కలిసి ఏం చేస్తాయంటే వాల్యూను నిర్ణయిస్తాయి. హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ మానవ సూచిక యొక్క విలువను నిర్ణయిస్తే ఈ విలువను బట్టే ర్యాంక్ అనేది డిసైడ్ చేస్తారు. ఇక సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ అన్నది సాంఘిక ప్రగతి సూచిక అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇండియా దాదాపుగా 56 స్కోర్ ఉంది. ఇందులో ర్యాంక్ ఎంత అంటే 100 ర్యాంక్ ఉంది. శ్రీలంక 68 ఉంటే 67 ర్యాంక్ ఉంది. యూఎస్ఏకి ఇక్కడ చైనాకి చూసినప్పుడు చూడండి దాదాపుగా యూఎస్ఏ, యూకే, జపాన్, జర్మనీ ఇవన్నీ కూడా బయటపై ఉంటాయి. మొత్తం అవి టాప్ మోస్ట్ గ్రోత్ డెవలప్మెంట్‌లోనే మనం చూడవచ్చు. చైనా 64.6% ఉండి 87% ర్యాంక్ కలిగి ఉంది సాంఘిక ప్రగతి సూచికలో. తర్వాత బ్రెజిల్ 72.7% ఉండి స్కోర్ మాత్రము ర్యాంక్ మాత్రం 49గా ఉంది. అంటే ఇక్కడ చూడండి మనకు దాదాపుగా బ్రెజిల్‌కును ఇండియాకి ఉన్నటువంటి అంతరం ఏంటి అంటే మనం 100 ర్యాంకులు కలిగి ఉన్నప్పుడు బ్రెజిల్ 49 ర్యాంకులు కలిగి ఉంది సాంఘిక ప్రగతి సూచికలో. తర్వాత హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌లో కూడా మనం బ్రెజిల్ 79వ ర్యాంక్ ఉన్నప్పుడు మనం ఇండియా 129 ర్యాంక్ ఉంది. అంటే అసలు వాస్తవానికి బ్రెజిల్‌తో మనకి గాని లేకపోతే అమెరికాతో మనకి గాని అసలు ఈ పోల్చుకోవడానికి సాధ్యం కానటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ తర్వాత వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే ప్రపంచ సంతోష సూచిక సంతోషమైనటువంటి సంతోషకరమైనటువంటి సూచికలో మనం కనుక చూసినప్పుడు ఇండియా 140వ స్థానంలో ఉంది. శ్రీలంక 130వ స్థానంలో ఉంది. యూఎస్ఏ 19వ స్థానం, చైనా 93, బ్రెజిల్ 32. అంటే అసలు బ్రెజిల్ చాలా అడ్వాన్స్ గానే ఉంది ఇండియా తోటి కంపేర్ చేసినప్పుడు అని మనం చూసుకోవచ్చు. ఈ బ్రెజిల్ అనేది కూడా ఎందుకంటే దాదాపుగా అమెరికాకు చాలా చేరువలోనే ఉంది. ఎందుకోసం ఇండియా 140 ఉంది, బ్రెజిల్ 32 ఉంది, శ్రీలంక 130 ఉంది, తర్వాత చైనా 93 ఉంది, యూఎస్ఏ 19 ఉంది. ఇది వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఇన్ 2018. So we know that it is very clear. It is the statistical data, accurate data only. So the 2020-21 period, it is the human development index is going to increase from 129 to 131. So what about this situation? So it is the internal parts of the country, the internal problems of the country, it reflects the human development index. So after health dimensions అంటే ఇందాక అంటే సాధికారత అంటే విద్య కోసం వైద్య కోసం ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఖర్చు ఏ విధంగా ఉంది అన్నది కనుక మనకు క్లియరిస్తే ప్రభుత్వాల యొక్క లక్ష్యం ఏంటిదో దాని యొక్క ప్రభుత్వాల యొక్క ఆశయాలు ఏంటిదో మనం క్లియర్ గా చూడొచ్చు చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి ఇండియా 69వ ర్యాంక్ ఉంది, 59 సంవత్సరాలు ఉంది లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో బర్త్. తర్వాత శ్రీలంక 77 సంవత్సరాలు ఉంది, యూఎస్ఏ 79 సంవత్సరాలు, చైనా 76, బ్రెజిల్ 75 సంవత్సరాలుగా ఉంది.
ఇన్ఫాక్ట్ మోర్టాలిటీ రేట్, శిశు మరణాల రేటు 30గా ఉంది ఇండియా. తర్వాత శ్రీలంక 6 ఉంది, యూఎస్ఏ 6 ఉంది, చైనా 7 ఉంది, బ్రెజిల్ 13 ఉంది. తర్వాత మెటర్నల్ మోర్టాలిటీ రేటు ఇక్కడ మనం చూస్తూ పర్ 1000 లైవ్ బర్త్స్‌కి ఎంత ఉంది అంటే ఇండియా 145 ఉంది, శ్రీలంక 36 ఉంది, యూఎస్ఏ 19 ఉంది, తర్వాత చైనా 29 ఉంది, బ్రెజిల్ 60 ఉంది. ఆ తర్వాత పబ్లిక్ ఎక్స్‌పెండిచర్ యాస్ ఆన్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ హెల్త్ ఎక్స్‌పెండిచర్ ఇట్ ఈస్ ద ఇండియా 25.4%, శ్రీలంక 43%, యూఎస్ఏ 9%, చైనా 58%, Brazil 33%. So what about the government expenditure on health in total percentage of GDP? That is the India 0.9%, Sri Lanka 1.7%, USA 14%, China 2.9%, Brazil 3.9%. So these are the major problems in the country. So in the health sector and education sector, మనం అందుకే ఈ స్టాటిస్టికల్ డేటా చెప్పుకునే ముందే మొత్తం కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, అసలు ఉండడానికి రీజన్స్ ఏంటి, అబ్జల్యూట్లీ గవర్నమెంట్ ఏదైనా చేయాలి అనుకుంటే కదా, ఏదైనా ఒక శాశ్వత ప్రతిపాదికన ఒక సమస్యను నిర్మూలించాలి అనుకుంటే కదా ఆ సమస్యను నిర్మూలించడానికి సాధ్యమవుతుంది. అవి అనుకున్నప్పుడు ఎలా సాధ్యమవుతుంది అంటే వాస్తవానికి ఉన్న పరంగా చెప్పాలి అంటే కుండో కాడ ఉంటే మందో కాడ పెట్టడం. ఎందుకు ఇలా చేస్తున్నాయి ప్రభుత్వాలు, ఇలా చేయడానికి అవకాశం ఏంటి, ఎందుకు ఇటువంటి అవకాశాన్ని ఎందుకు తీసుకుంటున్నాయంటే మనం దాదాపుగా నేను ఒక చరిత్ర బుక్ లో చదివాను. నాకు ఎగ్జాక్ట్లీ కంట్రీ నేమ్ చెప్పలేకపోతున్నాను, కానీ మేబీ 2వ క్యాథరిన్ అనే ఒక రాణి అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఆ దేశంలో అంటే చాలా హంగామా క్రియేట్ చేస్తుంది. చాలా హంగామా క్రియేట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కొంత వెనుకబడిన వాళ్ళే కాబట్టి ఇదంతా కూడా 18వ శతాబ్దంలో జరిగినటువంటి ఒక సంఘటన. అక్కడ ఉన్నటువంటి అంటే దాదాపుగా ఫస్ట్ వరల్డ్ వార్కి ముందు జరిగినటువంటి సంఘటన ఇది. నేను గ్రూప్ 2 చదువుకున్నప్పుడు ఒక చరిత్ర బుక్ లో చదివాను. నాకు గుర్తున్నంత వరకు సూచనగా నేను చెప్తున్నాను. అంటే ఎందుకోసం అంటే ఇది ఒక ఉదాహరణగా మనకు పనిచేస్తుంది. అంటే ఆ రాణి చాలా అధికారంలోకి రాగానే మరి ఆమె అధికారంలోకి వచ్చిన పిమ్మట ఆ దేశం లోపల మొత్తం కూడా ఒక హంగామా క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసిన తర్వాత ఆమె చాలా కలర్స్, బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, డ్రైనేజీ, తర్వాత ఇలా 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 హంగామా క్రియేట్ చేస్తూ ఆమె ఖర్చు చేస్తూ ఉంటుంది. చాలా హంగామా క్రియేట్ చేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా మంది అనుకుంటారు, ఏమనుకుంటారు అంటే మా జీవితాలు మార్చడానికి వచ్చినటువంటి ఒక దైవ స్వరూపంగా ఆ రాజును రాణిని చూస్తుంటారు. కానీ కొద్ది రోజుల తర్వాతనే ఆమె వేరే ఒక దేశానికి పర్యటన పోతుంది, విదేశీ పర్యటన పోతుంది. పోయి అక్కడ ఉన్నటువంటి తమ సొంత దేశమైనటువంటి ఆ దేశం యొక్క విద్యాశాఖ మంత్రి గారికి ఒక లేఖ రాస్తుంది. ఏమని లేఖ రాస్తుంది, ఏమండి విద్యాశాఖ మంత్రి గారు, నేను నిజంగా మన దేశం యొక్క ప్రజలను విద్యావంతులు చేయడానికి, చైతన్యవంతులు చేయడానికి ఇంత నేను హంగామా క్రియేట్ చేయలేదు. నిజంగానే కనుక మన దేశ ప్రజలే కనుక ఇంత విద్యావంతులైనట్లయితే, చైతన్యమైతే నీ పదవి నీకుండదు, నా పదవి నాకుండదు, జాగ్రత్త అంటుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు పాలకుల యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుంది, పాలకుల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, పాలకుల యొక్క పాలసీ మేకర్స్ యొక్క యాటిట్యూడ్ అన్నది ఏ విధంగా ఉంటుంది. మరి ఎందుకు ఇలా ఇంకా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ఇంకా కూడా చైతన్యం కాలేకపోతున్నామంటే మనం చైతన్యం కాలేకపోతున్నామా, మనం చైతన్యం కాకుండా మరి తగు జాగ్రత్తలు జరుగుతున్నాయా, తీసుకుంటున్నారా మనకు పాలసీ మేకర్స్ అనేటువంటి అంశం కూడా మన ముందు ఒక పెద్ద సవాలుగానే సమస్యగానే ఉంటుంది. కాబట్టి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశమైనటువంటి మరి శ్రీలంక కావచ్చు, మరి లేదా ఇండియా కావచ్చు, నేపాల్ కావచ్చు, తర్వాత ఇటువంటి ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు, ఇవి కొంత అభివృద్ధిని సాధించడానికి కొంత నిర్మాణాత్మకమైనటువంటి గ్రామీణ వ్యవస్థలో కొంత మార్పు వస్తున్నప్పటికీ కూడా ఇది తగు విధంగా వాటిని అమలుపరచడం లోపల, ఎక్స్పెండిచర్ చేయడం, ఇన్వెస్ట్ చేయడం లోపల, తర్వాత అలాట్మెంట్ లోపల, తర్వాత సరైనటువంటి సమయానికి మరి అవి నిర్ణయాలు తీసుకోకపోవడం వలన చాలా దేశాలు కూడా ఇంకా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలుగానే మిగిలిపోతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు అని ఎప్పుడు చెప్పుకుంటామో అది సాధ్యమవుతుందా అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న కూడా కామన్ పీపుల్ ఒక ఆలోచనలో వెతులుతున్నటువంటి సమస్య. కాబట్టి ప్రతి ప్రభుత్వం కూడా అంటే శాశ్వత ప్రతిపాదికన ఒక సమస్యను పరిష్కరించడానికి కావాల్సినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని
కట్టుదిట్టంగా దేనికి తలగ్గకుండా భావి భారత భావి ఏమంటాం అంటే ఇక్కడ భవిష్యత్తు ఫ్యూచర్ జనరేషన్ అంటే భావి తరాలు భావి తరాలను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్తతోటి ముందు చూపుతోటి ఇన్వెస్ట్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి కనీస అవసరాలు కనీస బేసిక్ నీడ్స్ని కల్పిస్తూ అందిస్తూ మరి ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా ప్రజా వ్యవస్థలకి అనుగుణంగా పెట్టుబడులు పెడుతూ ఒక రకంగా ఏం కావాలి అంటే వారికి ఏమి కావాలో ఆలోచించే విధంగా, అంతేకాని ప్రభుత్వాలు నేను ఇది మాత్రమే చేస్తాను ఇది మాత్రమే ఇస్తాను అనేటువంటి ఒక ఆర్డర్ చేసేటువంటి దుస్థితి కూడా ఈరోజు మనం చూస్తూ ఉంటున్నాం. ఇది ఆయా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకి మరి పెద్ద సమస్యగానే ఉంది అని కూడా మనం భావించవచ్చు. అంటే ఎందుకోసం ఇప్పటికీ కూడా దాదాపుగా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి ఒక ఓటరు చైతన్యవంతం కాలేకపోవడం వల్ల అంటే చాలా కొన్ని పేపర్లు రాస్తుంటాయి, కొన్ని కవితలు, కొన్ని మేధావులు కొందరు వారి యొక్క రచన ద్వారా వారి యొక్క చైతన్యవంతం పరుస్తున్నప్పుడు అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో వెనుకబడి దేశాలలో ఓటర్లు కూడా ఒక లంచగొండిగానే తయారు చేసింది ఈ రాజకీయ వ్యవస్థ అంటారు. కారణం ఏదైనా కావచ్చు, కానీ అసలు ఇక్కడ సరైనటువంటి కట్టుదిట్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం మరి ఒక దుర్లభమైనటువంటి వ్యవస్థను ఇక్కడ వీళ్ళు ప్రేరేపించడానికి ప్రతి ఒక్కరు కంకణం కట్టుకున్నారు. ఈ రోజు అంటే ప్రతిది కూడా ఒక వ్యవస్థే ఆ విధంగా తయారైనప్పుడు ఇక అందులో ఉన్నటువంటి అన్ని భాగాలు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నాయి తప్ప ఇది తప్పు ఇలా చేయకూడదు అని ప్రశ్నించేటువంటిది దాన్ని అపోజ్ చేసేటువంటి ఒక వ్యవస్థ ఒక సిస్టమ్ అంటూ అసలు లేదు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రోజు మనం అక్షరాస్యతలో కానీ ఆరోగ్యంలో కానీ హ్యాపీనెస్ లో కానీ ఆ అగ్రికల్చర్ లో కానీ వ్యవసాయ పారిశ్రామిక సేవల రంగాలు వ్యవస్థాపక రంగాలు తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ లో కూడా మనం ఇంత వెనుకబడి ఉండడానికి మూల కారణాలు కూడా ఇవి అని మనం చెప్పవచ్చు. కాబట్టి మరి ఏ విధంగా ప్రభుత్వాలు ముందుకెళ్ళాలి? ప్రభుత్వాలు ముందుకెళ్ళాలంటే అసలు ఏం నిర్ణయాత్మకమైనటువంటి అంశాలు తీసుకోవాలి చేయాలి అంటే చాలా సులభం. ఎందుకోసం అంటే ఒక ప్రభుత్వానికి కావాల్సినటువంటిది మరి నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి ప్రభుత్వం చాలా కట్టుదిట్టమైనటువంటి ఒక ప్రతిపాదనలను తయారు చేసుకోవాలి. ఆ ప్రతిపాదనలను తయారు చేసుకొని ఇంప్లిమెంట్ చేసేటువంటి విధానంలో ఆ ప్రతిపాదనలకు ఏవేవి అడ్డంకులు ఉన్నాయో ముందు అవి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆ అడ్డంకులను తొలగిస్తూ మరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా మరి ఇంకా మనం ఇంకొక అంశంలో గుర్తుపెట్టుకోవాలి, మొత్తం రూరలే కాదు ఈ సెమీ అర్బన్ ఏరియాస్ కూడా కొన్ని కాంప్లికేషన్ జోన్లోనే ఉన్నవి ప్రజెంట్. ఇక్కడ సెమీ అర్బన్ ఏరియాస్ కావచ్చు రూరల్ ఏరియాస్ కావచ్చు ఇక్కడ మెజారిటీ పాపులేషన్ సఫర్ ఫ్రమ్ ద social infrastructure and economic infrastructure facilities. So it is the most complicated issue in these countries, particularly Sri Lanka and Nepal and India and other African countries, etc. So the quality education, quality health services and infrastructure facilities are most powerful, most the change the society, most factors for the change in our society and nation. సో ఇక్కడ ప్రభుత్వాల యొక్క పనితీరులో ప్రభుత్వాల యొక్క ఆలోచన విధానంలో దృక్పథాలలో మార్పు రావాలి. అవి పెట్టుబడి పెట్టేటువంటి విధానం అవి ఆలోచించేటువంటి సందర్భం కూడా మరి అప్డేట్ అయ్యి ఉండాలి. కానీ ఎంతకాలం నేను ఇది ఇస్తాను నేను ఇది మాత్రమే ఇస్తాను అంటే ఇది ఇస్తాను అన్నప్పుడే ఎందుకు ఇస్తుంది అన్నది మూలాలు ప్రపంచంలో అర్థం చేసినటువంటి స్థాయికి ఇంకా లేరు అని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇది ఆయా ప్రభుత్వాలకి ఒక అడ్వాంటేజ్ అనేది మారుతుంది. దీని ద్వారా ఇంకా ఆ రాష్ట్రం కావచ్చు ఆ ప్రాంతం కావచ్చు ఇంకా వెనుకబడి పోయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వాలు కనుక ఇదే విధానాన్ని కనుక ప్రభుత్వాలు కనుక అవలంబించినట్లయితే మరి రాబోయే రోజులలో ఇంకా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. గ్రౌండ్ లెవెల్ నుండి అవి కొంత శాశ్వత ప్రతిపాదికన ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటూ వచ్చినట్లయితే మనం చాలా సందర్భంలో చూస్తుంటాం ఒక్కొక్క హాస్పిటల్ కోసం ఒక్కొక్క తర్వాత స్కూల్ కోసం ఏ విధంగా ఆ పరిసరాలను ఉంటాయి. ఆ పరిసరాలు మనం చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిసరాలు ఎంత భయంకరంగా ఉంటాయన్నది మనం చాలా సందర్భంలో చూసాం. కాబట్టి ఏ పేరెంట్ కూడా ఈరోజు ఇటు
ప్రభుత్వ ఆసుపత్రి అన్నా, ప్రభుత్వ విద్య అన్నా, ప్రభుత్వ స్కూల్ అన్నా, ప్రభుత్వ కళాశాల అన్నా భయపడేటువంటి ఒక సిట్యుయేషన్‌లో మనం ఉన్నాం కాబట్టి, వాటికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ప్రభుత్వం నేరుగా దగ్గరుండి అభివృద్ధి చేసినట్లయితే చాలా పెట్టుబడులు ముందుకెళ్ళి డెవలప్‌మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది. కానీ మరి మనం ఎంతవరకు ఈ విధంగా దీనికి అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేస్తాయి. దీనికి అనుగుణంగా ప్రభుత్వాలు నిర్ణయాత్మకమైనటువంటి విధానాలను అవలంబిస్తాయి. అంటే ఇది ఒక సాధారణ అంశంగా చూడడానికి అవకాశం లేదు. ఎందుకోసం అంటే విద్య, వైద్యం, తర్వాత పారిశుద్ధం, తర్వాత వ్యవసాయ రంగం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, కావాల్సినటువంటి సౌకర్యాలు, కావాల్సినటువంటి అభివృద్ధికి కావాల్సినటువంటి అన్ని హంగులు కూడా విద్యా వైద్యానికి కావాల్సినటువంటి అన్ని హంగులు కూడా ప్రభుత్వాలు కూడా తెలుసు. ఈ విధంగా చేస్తే ప్రభుత్వాన్ని ఈ విధంగా మనం యూపీ లోపల ఒకసారి 2017-18 పీరియడ్ అనుకుంటాను మేబీ, యూపీ లోపల హైకోర్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే ప్రభుత్వ టీచర్లు మీ పిల్లల్ని మీ స్కూల్లో చదివించినంత వరకే, చదివించినప్పుడు మాత్రమే మిమ్మల్ని మేము బిలీవ్ చేస్తాము, కానీ అంతవరకు కూడా మీకు ప్రశ్నించేటువంటి మీకు హక్కు లేదు అనేటువంటి ఒక సందర్భం కూడా యూపీలో ఒకసారి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా మనం చూసాం. ఎందుకోసం అంటే ఇక్కడ నైతికత అన్నది కింది నుండి పైకి, పై నుండి కిందికి అంత కూడా లోపించింది అని మనం భావించవచ్చు. కానీ ఏది ఏమైనా కూడా మరి ఆధునిక ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం దృష్ట్యా, ప్రజా అవసరాల దృష్ట్యా, ప్రజా అభివృద్ధి దృష్ట్యా, మరి సామాజిక, ఆర్థిక, సాంకేతిక ప్రగతి దృష్ట్యా ప్రభుత్వాలు పనిచేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అందుకోసం ఎంత ఖర్చైనా కూడా ప్రజలు ఎంత ఖర్చైనా ప్రభుత్వాలు దాన్ని భరించి ముందు ఫ్యూచర్ జనరేషన్‌కి, అంటే భావి తరాలకి నాణ్యమైనటువంటి విద్యను, వైద్యాన్ని అందించేటువంటి బాధ్యత అక్కడ అన్ని ప్రాంతాలలో కూడా సమాన సంతులిత ప్రాంతీయ అభివృద్ధికి, మరి ఇక్కడ మనం మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, సంతులిత ప్రాంతీయ అభివృద్ధికి ఒక సూచికగా మనం తీసుకోవచ్చు. అప్పుడు మాత్రమే ప్రతి దేశం కూడా సస్యశ్యామలంగా, ప్రతి రాష్ట్రం కూడా సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తుంది. అంతేకాని అలా లేకుండా, అలా మనం ఏ రాష్ట్రాన్ని కానీ ఏ ప్రాంతాన్ని కూడా మనం అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా ఊహించుకోవడం సాధ్యం కాదు. అంటే కేవలం మరి ఒక ప్రభుత్వము, మరి ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం, మరి నాణ్యమైనటువంటి విద్యని, నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందిస్తేనే సరిపోతుందా అంటే, ఇక్కడ ప్రభుత్వం తరగతాలుగా కొన్ని కార్యకలాపాలు చేసుకుంటూ పోతుంది. కానీ అందులో ముఖ్యంగా ఈ 2 యాక్టివిటీస్‌ని, ఈ 2 ఫ్యాక్టర్స్‌ని కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినట్లయితే ఆ మిగిలిన ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ కూడా వేస్టే అయిపోతాయి, వృధా అయిపోతాయి. కాబట్టి నాణ్యమైన విద్య కానీ, వైద్యం కానీ ప్రభుత్వాలు ప్రజలకి అందించేటువంటి సందర్భంలో మరి చాలా ప్రభుత్వాలకు గొప్ప లక్ష్యం కలిగి ఉండాలి, గొప్ప ఆశయం కలిగి ఉండాలి, గొప్ప కమిట్మెంట్, కొంత చిత్తశుద్ధి అన్నది ప్రభుత్వాలకి కలిగి ఉండాలి అన్నది ఇక్కడ మనం చెప్పుకునేటువంటి అంశం. మరి అభివృద్ధి చెందినటువంటి దేశాలతో మనం పోల్చి చూసాం. ఇండియా కావచ్చు, శ్రీలంక కావచ్చు, యుఎస్ఏ కావచ్చు, చైనా కావచ్చు, బ్రెజిల్ కావచ్చు. ఈ దేశాలలో కూడా ఇక్కడ మానవ అభివృద్ధి సూచిక, తర్వాత జీవన ప్రమాణ ఇది సాంఘిక ప్రగతి సూచిక, ఆ తర్వాత వరల్డ్ హ్యాపీనెస్, ప్రపంచ సంతోషమైన సంతోష సూచికలో కూడా దాదాపుగా ఇండియా ఈ విధంగా ఉంది. మరి ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి మనం అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం చాలా సీరియస్గా డిస్కస్ చేసాం. నెక్స్ట్ దీని తర్వాత ఉన్నటువంటి అంశం మళ్ళీ తిరిగి ట్రేడ్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేటువంటి ఒక అంశం ఉంది. దాన్ని తిరిగి మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం ఆన్ 25th. అంటే సాధారణంగా ఆధునిక ప్రభుత్వాల యొక్క లక్ష్యం ప్రజా శ్రేయస్సు, ప్రజా సంక్షేమం, ప్రజా అవసరాల దృష్ట్యా ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ నేను ఇదే ఇస్తాను, నేను ఇదే చేస్తాను, నువ్వు చెయ్యి అనేటువంటి సందర్భం అన్నది ప్రభుత్వాలకు అంత మంచిది కాదనే చెప్పుకోవచ్చు.